హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ సాలింగ్ వన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అంటే ప్రతి ఒక్కరైతే పొళ్ళు కొట్టాలి అని అయితే డిస్కస్ చేస్తారు. అదేవిధంగా షాప్లలో పోయి ఈ విధంగా అయితే అడుగుతారు కదా. సో ఆ పొడుల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, ముందుగా ఈ పోషకాల లోపాలను అయితే మనం ఈజీగా అనేది కనిపెట్టవచ్చు. ఏ విధంగా అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన రోగం వస్తుందండి. ఆ రోగాన్ని బట్టి మనం అనేది తెలుసుకోవచ్చు. సో ముందుగా మనం దీనిని ఏ విధంగా వాడుకోవాలి, దీని ధర ఎంత అనేది చూసుకుందామండి. ముందుగా నేనైతే అన్ని ప్యాకెట్లు తెచ్చా కదా. సో దీంట్లో బోరాన్ ఉంది, జింక్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం, అదేవిధంగా ఎన్పీకే వచ్చేసి మనకు 0.5234 ఇది ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ మిక్స్డ్గా మనం ఒక అగ్రోమిన్ మ్యాక్స్ అనే పొడి కూడా కలుపుకోవడం అయితే జరిగింది దీంట్లో. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కాల్షియం, ఈ కాల్షియం యొక్క ధర వచ్చేసి మనకు 150 రూపాయలండి కేజీ. ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఎకరం డోస్ వచ్చేసి మనకు కేజీ ప్యాకెట్ అండి. దీన్ని మనం నీటిలో కరగబెట్టుకోవాలి. ఒక ఎకరానికి వచ్చేసి కేజీ ప్యాకెట్ పడుతుంది. 2 ఎకరాలకి అయితే 2 కేజీల ప్యాకెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. పంపు వేరేదైతే మాత్రం అంటే స్టీల్ పంపు ఉంటే మాత్రం మనకు ½ కేజీ సరిపోతుంది 2 ఎకరాలకు కూడా. దాని తర్వాత ఫెర్టిలైజర్ వచ్చేసి మనకు వచ్చేసి ఎన్పీకే 0.5434 అండి. సో ఇది కూడా మనకు ఎకరానికి వచ్చేసి కేజీ ప్యాకెట్ తీసుకోవాల్సిందే. అదేవిధంగా దీని కాస్ట్ వచ్చేసి మనకు 250 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జింక్ అండి. జింక్ వచ్చేసి మనకు 100 గ్రామ్స్ ప్యాకెట్ ఒక ఎకరానికి సరిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 180 రూపాయలు అయితే నాకు పడ్డది. సో ఇది కూడా 100 గ్రామ్స్ ప్యాకెట్ అయితే మన ఎకరానికి సరిపోతుందండి. దాని తర్వాత వచ్చేసి మనకు బోరాన్ అండి. బోరాన్ వచ్చేసి మనకు 250 గ్రామ్స్ అయితే ఒక ఎకరానికి సరిపోతుందండి. బోరాన్ వచ్చేసి మనకు 250 గ్రామ్స్ ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ బోరాన్ అయితే పడడం జరిగిందండి. బోరాన్ వచ్చేసి మనకు 150 రూపీస్ అయితే పడడం జరిగింది. దాని తర్వాత మెగ్నీషియం అండి. మనకు మెగ్నీషియం వచ్చేసి ఎకరానికి వచ్చేసి కేజీ ప్యాకెట్ తీసుకోవాల్సింది. ఈ కేజీ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే పడడం జరిగింది మెగ్నీషియము. సో ఈ విధంగా అయితే నేను అన్ని పొళ్ళు కొట్టుకున్నా కానీ ఇవన్నీ మిక్స్డ్గా ఉన్న ఒక అగ్రోమిన్ మ్యాక్స్ అనే పొడి కూడా మనకు కొట్టుకోవడం జరిగింది. అగ్రోమిన్ మ్యాక్స్ పొడి మనకు వచ్చేసి 500 గ్రామ్స్ ఎకరానికి అయితే 250 రూపీస్ అయితే పడడం జరిగిందని మనకు. సో ఇవన్నీ కొట్టుకున్నా కానీ దాంట్లో కూడా అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంట్లో ఐరన్, బోరాను, జింకు ఇవన్నీ మిక్స్డ్గా అయితే ఉంటాయి. అది కూడా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం ఒక్కొక్క డబ్బాలో అన్నీ కలుపుకొని అంటే దేనికి దాంట్లో కలుపుకొని మొత్తం కలిపేసి ఒక డబ్బాలో పోసుకొని దాన్ని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. ఏ డబ్బా నుంచి ఆ డబ్బా కాకుండా మొత్తం కరిగిన తర్వాత అన్నీ కలిపి ఒకే డబ్బాలో పోసుకోవచ్చు. ఆ ఒకే డబ్బా నుంచి మనం కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పొళ్ళతో పాటు మనం ఎటువంటి మందులైనా కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి అభ్యంతరం అనేది లేదు. ఖచ్చితంగా అయితే కలుస్తాయి. అంటే మనం దోమకు కావచ్చు, లేకపోతే పురుగుకి కావచ్చు, అదేవిధంగా నల్లికి కావచ్చు, మనం ఏ రకమైన అంటే మందులైనా కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఫ్రెండ్స్, దోమకు మరియు నల్లికి కూడా కలిపి అనేది మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అంటే మనం రెగ్యులర్గా మనం దోమకు మరియు విధంగా నల్లికి కలిపి కొడుతూ ఉంటాం కదా, ఆ విధంగా కూడా కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ పొళ్ళు అనేది మనం ఒక 2-3 సార్లు స్ప్రేయింగ్ అన్నీ కలిపి 2-3 సార్లు స్ప్రేయింగ్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రతిసారి ఏదో ఒక న్యూట్రియన్స్ కొడుతూనే ఉంటాం కదా. సో ఇది కూడా అలా కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకేసారి అన్నీ కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నాం, అంతే తేడా అండి. ఎట్లా అయినా ఏం కాదు, మొత్తం కలిపి చేసుకున్నా ఏం కాదు, ఈ విధంగా కొట్టుకున్నా ఏం కాదండి.